విజయనగరం జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. టీడీపీ పుట్టిన దగ్గర నుంచి 9 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 5 సార్లు టీడీపీయే గెలిచింది. ఒక విధంగా టీడీపీకి ఈ అసెంబ్లీ నియోజకవర్గం మంచి పట్టుంది. అలాంటి గజపతి నగరం నియోజకవర్గం మీద జనసేన కన్నేసింది. ఈసారి పొత్తుల్లో భాగంగా ఆ సీట్ను జనసేన కోరుకుంటోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన 3 సీట్లు కోరుకుంటోంది. అందులో గజపతి నగరం ఒకటి అని అంటున్నారు. గజపతి నగరంలో టీడీపీ జెండా ఎగరేస్తామన్న టీడీపీ నేతల ఆశలు నిలవట్లేదన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేన కూటమి కట్టడంతో సీట్ కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. గజపతి నగరం నియోజకవర్గంలో గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కేఏ నాయుడు సోదరుడు కొండబాబు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టికెట్ ఆశించి ఆయన వైసీపీలోకి వెళ్లారు. కేఏ నాయుడు ఓటమి కోసం సోదరుడు కొండబాబు పనిచేశారు. బొత్స సోదరుడు అప్పలనాయుడు గెలవడంతో వైసీపీలో కొండబాబు కొంతకాలం పాటు కొనసాగి పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని వైసీపీని వీడి టీడీపీ చేరారు. కొండబాబు టీడీపీలోకి రావడంతో పార్టీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. గజపతి నగరం సీటు తమదేనని కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి 3 సార్లు గజపతి నగరం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయిన పడాల అరుణ ప్రస్తుతం జనసేనలో చేరారు. అలాగే తనకు గజపతి నగరంలో మంచి బలం ఉందంటూ జనసేన అంటోంది. మరోవైపు చూస్తే టీడీపీలో వర్గపోరు పీక్స్లో ఉంది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన కొండపల్లి అప్పలనాయుడు 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024లో తానే పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయనకు పోటీగా మరో నేత బరిలో ఉన్నారు. ఈసారి టికెట్ తనకే అంటూ ఆయన చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఈ ఇద్దరు నేతల మధ్య వార్ సాగుతోంది. దీంతో ఈ వర్గపోరును చూసిన జనసేన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటోంది. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని పొత్తులో భాగంగా సీటు తమదేనంటూ చెప్పుకుంటోంది. జనసేన గజపతి నగరం ఇన్ఛార్జిగా వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతను నియమించారు. గజపతి నగరంలో కొప్పుల వెలమ సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. అలాగే కాపులు కూడా ఉంటారు. జనసేనకు కాపు ఓటు బ్యాంకు ఎటూ కలిసి వస్తుంది. కాబట్టి వెలమల నుంచి అభ్యర్థిని జనసేన ఎంపిక చేసిందంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య పట్ల వ్యతిరేకత ఉందని, దీంతో అది కూడా తమకు లాభిస్తుందని జనసేన అంచనా కడుతోంది. దీంతో తమకే టికెట్ ఇవ్వమని ఆ పార్టీ కోరుతోంది. అయితే గజపతి నగరం విజయనగరాన్ని ఆనుకుని ఉంది. అక్కడ టీడీపీ ఆధిపత్యం రాజకీయంగా ఉంది. కీలకమైన నియోజకవర్గాన్ని వదులుకోవడానికి టీడీపీ అస్సలు ఒప్పుకోకపోవచ్చని చర్చ జరుగుతోంది. అయితే జనసేన 3 సీట్లకు గురిపెడుతోంది. అందులో కీలకమైనవి కూడా ఉన్నాయి. వాటితో పోలిస్తే గజపతి నగరం ఇవ్వడమే బెటర్ అన్న మాట కూడా ఉంది. దీంతో జనసేనకు గజపతి నగరం కన్ఫర్మ్ అంటున్నారు. దీంతో జనసేన దూకుడుగా తమ కార్యకలాపాలను చేసుకుంటూ పోతోంది. అదే టైంలో టీడీపీలో 2 వర్గాలు కూడా టికెట్ తమదే అంటున్నాయి. మొత్తానికి పొత్తు రాజకీయంలో సీటు చిచ్చు పెడుతుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయంటున్నారు. జనసేన పార్టీ గజపతి నగరం సీటు తమకు కేటాయించాలన్న ప్రతిపాదనతోనే జనసేన కండువా కప్పుకోవడంతో పడాల అరుణ కూడా ఆశావాహుల జాబితాలో చేరారు. గజపతి నగరం టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.